ఇందాక నుంచి కూడా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అధికారులు సెకండరీ. ఫస్ట్ ఎవరి మీద శిక్ష చేయాలి, ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో, ఎవరు ప్రేరేపించారో వాళ్ళని ముందర పట్టుకుని ఫస్ట్ వాళ్ళని శిక్షించాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ లాజిక్ మిస్ అయ్యారు. అక్కడ ఆ లాజిక్ మిస్ అయ్యి అతను మాటల్లో అంతరార్థం ఉందనేది ఒకటి అర్థం చేసుకోవాలి. రెండోది పొలిటికల్ గా కంగారు పడి ఇవన్నీ విమర్శలు చేస్తుందని అనుకుంటున్నారా మీరేమన్నా? కాదు రజనీ అన్న, అసలు పొలిటికల్ పక్కన పెట్టేసేయండి. అసలు పొలిటికల్ అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు జగన్ అన్న ఇవాళ సభలో చెప్పారు, రాజకీయమే రాయి తగిలిన రాజకీయమే, రాయి తగలపోయిన రాజకీయమే. మీరు ఎట్లా అంటున్నారు? తెలుగుదేశం వాళ్ళు కూడగడుకొని ఒక కాన్స్టిట్యూన్సీ తయారు చేసి రాయించారు, దాడి చేయించారు, చంపేయడానికి ట్రై చేశారు మీరు కూడా అంటున్నారు కదా. ఎందుకు వాళ్ళ మీద ఎగదోస్తున్నారా మీరు? ఆల్రెడీ స్లోగన్ కూడా మార్చేశారు కదా, జగన్ కోసం సిద్ధం అని. రవి గారు ఇవ్వండి అబ్బా అవకాశం, అవకాశం ఇవ్వండి సార్. సార్ నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు ఎవరు ఆకతాయి వేసాడా లేకపోతే ఇంకో పిల్లోడు వేసాడా అని అంటే ఈ పార్టీకి దగ్గరలోనే ఉంటుంది, మనకి ఈజీగా తేలిపోతుంది. ఇప్పుడు ఇది ఒక ప్రొఫెషనల్ చేశాడు, ఒక ప్రొఫెషనల్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు జగన్ అన్నకి ఇక్కడ తగిలింది అనుకోండి, ఒకవేళ నిజంగా ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని ఎలక్షన్ చేసేసుకుందామనే కదా ఈ తెలుగుదేశం జనసేన కలిపి. అదే ఇక్కడ తగిలింది అనుకోండి, నిజంగా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, నెల రోజులు ఇలా తిప్పితే అయిపోతుంది. మొత్తం ఈ స్కానింగ్ ఇవన్నీ తగిలితే ఏంటి పరిస్థితులు ఏంటి? ఎవరికి అడ్వాంటేజ్? ఇది తెలుగుదేశానికి ముమ్మాటికి అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ కాబట్టి ఆ రకమైన కార్యక్రమాలకి పాల్పడ్డారు. ఇది అయితే నేను క్లియర్ కట్గా చెప్తానండి. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడండి. సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ సతీమణి చెప్తా ఉన్నారు, విపరీతమైన దోమలను పంపించేస్తున్నారు, డెంగీ వచ్చేలాగా మా ఆయన గారిని చంపేసే కార్యక్రమం చేశారని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అనలేదా? ఇవాళ ఏమీ లేని దాన్ని తీసుకొచ్చి ఈ రకమైన రాజకీయానికి ముడిపెడతా ఉంటే, సాక్షాత్తు ఇవాళ అటెంప్ట్ మర్డర్ కింద తీసుకుని వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన షాట్ చేశారని అంటే, పోనీ లేకపోతే రాయి పెల్ట్ చేశారని అంటే, డైరెక్ట్ ఇక్కడ తగిలితే వీళ్ళు ప్రొఫెషనల్స్ చేయకపోతే ఎవరు చేస్తారండి? నాకు తెలియక అడుగుతాను. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఈ పిఠాపురంలో బ్లేడ్లు ఎట్టుకుని తిరుగుతున్నారు, నాకు ప్రాణానికి హాని ఉంది, వీళ్ళది ఒక్కళ్ళదే ప్రాణమా, ముఖ్యమంత్రి గారిది కాదా? ఇలా డైరెక్ట్గా అటెంప్ట్ చేసేసి ఇవాళ తీసుకొచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెట్టాడు? మోడీ గారు ట్వీట్ చేసిన తర్వాత ఈయన ట్వీట్ చేశాడు. ఈయన ట్వీట్ చేస్తూ టీడీపీ అఫీషియల్ వెబ్సైట్లో ఇది కోడికత్తి డ్రామా 2 అని చెప్పేసి మళ్ళీ వెంటనే అంటే అసలు ఇప్పుడు టీడీపీ అఫీషియల్ వెబ్సైట్, చంద్రబాబు నాయుడు గారు ఎవరు? తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులు. ఆయనేమో ఈ విషయాన్ని కండెమ్ చేశారు. టీడీపీ అఫీషియల్ వెబ్సైట్లో ఎన్నికల సమయంలో మరో డ్రామాకి తెరతీసిన కోడికత్తి కమల్ హాసన్ అన్నట్టు. మరి దీన్ని ఏమంటారని అడుగుతున్నా. మరి దీన్ని ఏమంటారని నేను అడుగుతున్నా. ఎంక్వైరీకి వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళు కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని లెటర్ రాశారు కదా. సరే గతంలో సిబిఐ వద్దన్న వాళ్ళు ఇప్పుడు రాశారు అనుకోండి, సరే వాళ్ళకి నమ్మకం కలిగి సిబిఐ అంటున్నారు కదా, మీకు కూడా సిబిఐ ఓకే కదా, ఎంక్వైరీ చేపిస్తే ఓకే కదా. ఏమండి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఏమన్నా ఒక్కసారి ఒక్కసారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మా కంట్రోల్లో ఏం డిపార్ట్మెంట్స్ లేవు కదండి. దే హ్యావ్ ఫ్రీ ట్రయల్ ఎంక్వైరీ చేయమనే మేము చెప్తున్నాం, అన్బయాస్డ్గా చేయమని చెప్తున్నాము. వాళ్ళు ఇప్పుడు సిబిఐకి ఇస్తారా లేకపోతే ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది, ఎలక్షన్ కమిషన్ లెట్ దెమ్ టేక్ ఏ కాల్. మాకు కూడా కావాల్సింది ఏంటంటే, ఈ చంద్రబాబు నాయుడు గారి ట్వీట్లో చాలా పెద్ద మతలబ్ ఉంది. ఆయన ఏమంటున్నాడంటే యాక్షన్ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్ మీద తీసుకోమన్నాడు, ఎవరైతే ఈ దాడికి పాల్పడిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పాలా. మళ్ళీ వీళ్ళు వెంటనే చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ పెట్టారు, వెంటనే ఐటీడీపీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ కోడికత్తి 2 డ్రామా అంట. ఓకే, అసలు ఇంకోటి చెప్పండి. పవన్ కళ్యాణ్ సభలో రాయి ఒకటి కనిపించింది, చంద్రబాబు నాయుడు సభలో కూడా ఒక రాయి కనిపించింది, ఇప్పుడు అందరి సభల్లో రాళ్ళు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంతకీ రాళ్ళు ఎవరైనా వేస్తున్నారా, ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటున్నారా అర్థం కావట్లేదు. ఏమండి ఇది అయితే వాస్తవం నేను చెప్పాల్సి వస్తే, మరి వాళ్ళు ఎవరన్నా రాళ్ళు తెచ్చుకున్నారో లేదో మాకైతే తెలీదు. ఇవాళ మట్టికి ఒక ముఖ్యమంత్రి పైన దాడి, ఎవ్వరు కూడా బుద్ధున్నోడు ఎవడో కూడా ఈ రకమైన డ్రామాలు ఆడే పరిస్థితులు ఉంటే ప్రాణాల మీదకి ఊడి తెచ్చుకుంటాడండి. ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు లోకేష్, ఆయన ఏమైపోయాడండి అసలు? పోనీ వాళ్ళ అబ్బాయికి సానుభూతి తెప్పించే విధంగా వాళ్ళ అబ్బాయిని కొట్టమంటే కొట్టించుకోమంటే కొట్టించుకుంటారా ఎవరైనా?
సానుభూతి వస్తుందని అంటే ఎవరైనా నేను కొట్టించుకుంటానా? నాకు ప్రాణానికి ఏమన్నా ఇది అవుతుందని రాయి పెట్టి కొట్టించుకుంటారా ఎవరైనా? ఎవడు బుద్ధున్నోళ్ళు ఎవరు కూడా చేయరండి ఈ రకమైన. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదానికి కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇప్పుడు నీ ఏదన్నా రాయి అంత దూరం నుంచి మనం ఎయిమ్ చేస్తే ఇక్కడే తగులుతుందని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నా. ఇందాక కూడా ప్యానెల్లో మరి పెద్దలు మాట్లాడింది కూడా ఇది వాస్తవమే. నిజంగా పొట్ట మీదో లేకపోతే కాలు మీద కొట్టించుకుంటే పోనీ అనుమానించవచ్చు. డైరెక్ట్గా ఈ స్పాట్లో ఒక అంగుళం అటు ఇటులో మిస్ అయితే ప్రాణాలు పోతాయి కదా. అది ఎవరు చేస్తాడు? ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇది పూర్తి స్థాయిగా ఏదో ఒక రకంగా మా పైన దుమ్మెత్తి పోయాలా, ఇదేదో మేమే సెల్ఫ్గా చేయించుకున్నామని ఒక అభూత కల్పన ప్రజలకు కల్పించాలనే ఒక దుర్మార్గపు ఆలోచనతో చేస్తూ ఉన్నారండి. జగన్ అన్న కూడా ఇవాళ చెప్పాడు, క్లియర్గా చెప్పాడు, దేవుడు ఇంకా పెద్దది రాసి పెట్టి ఉంచాడు కాబట్టే ఇవాళ దేవుడు మా పక్షాన్ని నుంచున్నాడు, అది ఇక్కడ కానీ తగలకుండా ఇక్కడే తగిలిందనేది జగన్ అన్న చెప్పాడు. అంటే స్క్రిప్ట్ ఆల్రెడీ రాసి పెట్టి ఉంచాడు. ఈ ఎలక్షన్ తర్వాత ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి.